హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఆమెకు తన టీనేజ్ రోజులు గుర్తుకు వచ్చాయి. కాలేజీకి వెళ్ళేటప్పుడు సాధారణంగా టీనేజ్లో ఇలాంటివి అనుభవించాలి, కానీ ఆమెకు అలాంటి అనుభవం లేదు. చదువుకునే రోజు నుంచి ఇప్పటి వరకు ఆమె బుద్ధిమంతురాలు. అబ్బాయిలను నిద్రపోనివ్వని అందం ఆమెదైనా ఎవరిని దగ్గరికి చేర్చలేదు. అది భయమో నైతిక విలువల పట్ల భక్తో తెలియదు. అలాంటిది సడన్గా తనకంటే చిన్నవాడైన ఈ కుర్రాడొచ్చి ఆమెను తుఫాను లాంటి తన ఆవేశంతో చుట్టుముట్టేస్తున్నాడు. అందుకే ఆమెకు ఊపిరాడడం లేదు. ఏమండోయ్ మేడం గారు, నన్ను కొట్టి మీరేడుస్తున్నారు ఏంటి? కొంపదీసి ఏమైనా ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయా? మేరీ జాన్ అని ధైర్యంగా పిలవచ్చా ఇప్పుడు అంటూ కొంటెగా నవ్వి కన్ను కొట్టాడు. ఆద్యకి చిర్రెత్తుకొచ్చింది. ఈ టైంలో కూడా మహా సంతోషించాం, కానీ నువ్వు అలా ఫ్రీగా ఆ మెట్టు మీద కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటాను అని తను లేచి పైనున్న మెట్టు మీద కూర్చుంది. టీచర్ మాట వినే మంచి స్టూడెంట్లా ఆమె చెప్పిన ప్రతి పనిని బుద్ధిగా తల ఊపి చేస్తున్నాడు కబీర్. ఈ చెట్ల నీడ ఎంత బాగుందో, మనిద్దరికీ ఎండ తగలకుండా ఎవరో చెట్ల గొడుగును పడుతున్నట్లుంది అన్నాడతను తల పైకెత్తి. ఇప్పుడు అతను తేరుకున్నాడు. ఊపిరాడని ఫీలింగ్ లేదు. ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆమె వైపు అపురూపంగా చూస్తూ, ఆ రోజు కనపడ్డావంతే, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను. రోజు మీకు నేను కనిపించకపోయినా మీరు నాకు కనిపిస్తుంటారు కదా. అంటే భవానీ అత్తమ్మ చెప్పింది నిజమేనన్నమాట. ఎలా కనిపిస్తాను? దేవాలయం అరుగు మీద కూర్చుంటాను. అక్కడి నుంచి మీ ఇంటి కిటికీలు కనిపిస్తాయి. మీరు ఇంట్లో తిరుగుతుంటారు కదా, అప్పుడు మీ రూపమో మీ నీడో నా కళ్ళలో పడుతుంది. దాంతో తిరిగి వచ్చేస్తుంటాను. మరి నాతో మాట్లాడాలనిపించదా? ఎందుకు మాట్లాడడం? ఆ జవాబుకు ఆమె కంగుతింది. అలా అయితే చూడడం కూడా ఎందుకు? అదే ప్రశ్న వేసింది. నాకు అలా చూడటం ఇష్టం కాబట్టి. మీతో నేను మాట్లాడడం ఇష్టమని చెప్పండి, అప్పుడొచ్చి మాట్లాడతాను అతను తడుముకోకుండా చెప్పాడు. అంటే నాకిష్టం లేకపోతే ఏమి చెయ్యవా? చేయనుగాక చెయ్యను. నేను మిమ్మల్ని ప్రేమించడానికి నాకు ఎంత హక్కుందో, అలా మీకు నన్ను ప్రేమించడానికి తిరస్కరించడానికి అంతే హక్కుంది. నా హక్కుల్ని ఎలా కాపాడుకుంటానో అలా మీ హక్కుల్ని కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తాను. అతని మాటలకు మతిపోతుంది. ఎంత అందంగా చెబుతున్నాడో. స్త్రీలకు ఇంత విలువనిచ్చే వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. టాపిక్ మార్చాలి అనిపించి, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? మీ పెదనాన్నగారి మోటార్ వేయడానికి వచ్చాను. అది కూడా ఇక్కడే ఉంది కదా. కరెంట్ వచ్చే టైం అయింది, మిర్చి ఎండిపోతుంది. మోటార్ వేద్దామని వస్తే మీరు కనిపించారు. అప్పుడు గమనించింది ఆమె అతను పంచని పైకి మడిచి కట్టాడు. పైన బ్లూ షర్ట్, చాలా అందంగా ఉన్నాడు. ఉఫ్, ఇంత అందంగా ఎలా పుట్టావురా బాబు? శ్రీమంతుడిలో మహేష్ బాబు ఎదురుగా వచ్చి నిలబడినట్టు ఉంది. అతని వైపు తీక్షణంగా చూస్తుంది. మరీ అలా చూడకండి, సిగ్గేస్తుంది. ఓరి నీ వేషాలో, నీలో ఈ కళ కూడా ఉందా అనుకుంది. ఇప్పుడెలా ఉంది? నా దేవత ఎదురుగా ఉన్నాను కదా. చాలా సంతోషంగా ఉంది. ఆద్యకి సహనం చచ్చిపోయింది. ఒరే మెంటల్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏమైనా ఉందా అని అడిగాను. ఇబ్బంది ఉంది అంటే మీరు ఇస్తారా? ఇస్తాను. సిలిండర్ తెప్పించి నోటికి తగిలిస్తాను, మొత్తం పీల్చేయి. అతనికి నవ్వు వచ్చింది. మీకు కోపం కూడా వస్తుందా? ఆద్య చిరాగ్గా, సామాన్యంగా రాదు, కానీ నువ్వు ఉన్నావే, నాలో ఉన్న ఎమోషన్స్ని బయటకు తీసుకొస్తున్నావు. నిజమా? నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుసా, ఈ మాట అంటుంటే ఇందులో సంతోషం ఏముంది అడిగింది ఆద్య విసుగ్గా. మన అనుకుంటేనే కదా మనము ఎటువంటి ఎమోషన్ అయినా వాళ్ళ ముందు చూపించగలరు. మీరు నన్ను నా మనిషి అనుకుంటున్నారు కదా, అందుకు నా మీద కోపాన్ని చూపిస్తున్నారు. అతని వివరణకి ఆద్య కళ్ళు పెద్దగా చేసి చూసింది. అన్నీ నీకు అనుకూలంగా మార్చుకుంటావు కదా, అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా. గుడ్. నీలో ఈ విషయం నాకు బాగా నచ్చింది. టీచర్ గుడ్ అంటే పొంగిపోయిన స్టూడెంట్గా ఉంది కబీర్ పరిస్థితి. తాను ఉన్న స్థితిని కూడా మర్చిపోయి ఆమె చెయ్యి పట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పాలి అనుకున్నాడు. కానీ చివరి క్షణంలో బలవంతంగా చేయి వెనక్కి తీసుకున్నాడు. ఆమె అతన్ని గమనిస్తూనే ఉంది. ఎందుకో ఆమె చూపు అతని కాలిపైన పడింది. మోకాలికి ఏమిటి ఆ దెబ్బ? ఆందోళనతో అడిగింది. అతను మోచిప్ప మీద ఎర్రగా కందిపోయింది. గుండ్రంగా చర్మం లేచిపోయి ఉంది. అదే, నిన్న సాయంత్రం దెబ్బ తగిలింది. ఎలా? రోజు సాయంకాలం మిమ్మల్ని చూడటానికి వస్తాను కదా, నిన్న కూడా అలానే వచ్చాను, కానీ ఎంతకీ కనబడలేదు మీరు.
మిమ్మల్ని చూడకుండా వెళ్ళకూడదనుకున్నాను. సాయంకాలం కరిగిపోయి రాత్రి అయింది. అప్పుడే మబ్బులన్నీ ఆకాశం మీద దాడి చేసినట్టు చేరిపోయి వర్షం మొదలైంది. ఆద్యకి ఆ రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది. అవును, రాత్రి వర్షం కురిసింది. అప్పుడేం జరిగింది? నేను మీ కిటికీ వంకే చూస్తున్నాను. వర్షపు జల్లు లోపల పడ్డట్టుంది. మీ వాళ్ళెవరో తలుపులు మూశారు. మా అమ్మ. తిరిగి కిటికీలు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఒక పక్క ఆకలి, మరోపక్క వర్షపు జల్లు. అయినా అవేమీ బాధించలేదు నన్ను. అలా కూర్చుండిపోయాను. వర్షం ఎక్కువైంది. రోడ్ల మీద కాలువలు పారడం ప్రారంభమైంది. అలా చలిలో, ఈదురుగాలిలో కూర్చుండిపోయాను. చలి, ఆకలి తెలియకుండా ఏం చేశానో తెలుసా? మీ పేరును స్మరిస్తూ ఉండిపోయాను. చిత్రంగా ఆకలి, చలి బాధించడం మానేశాయి. దేవుణ్ణి స్మరించుకుంటే బాధలన్నీ పోవడం నిజమైతే అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆరాధిస్తాను కదా. అలా ఆరాధించే మీ పేరు స్మరించుకుంటే బాధలన్నీ పోవాలి కదా అన్నదే నా లాజిక్. అలాగే జరిగింది. ఆమె చిత్రంగా చూస్తూ ఉండిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 11 గంటలకు అనుకుంటాను. వర్షం ఆగిపోయింది. వెంటనే కరెంటు వచ్చింది. చూస్తే కిటికీ తెరిచి ఉంది. ఉక్కగా ఉంటే గాలి కోసం తెరిచాను. నేనే. చీకటి కదా, అందుకే మీకు తెలియలేదు. కరెంటు వచ్చాక అలా చూస్తూ కూర్చున్నాను. 2 గంటలు అనుకుంటాను. మీరు అంటే మీ నీడ కనిపించింది. దాహంగా ఉంటే లేచాను అంది. మాటలు ఎక్కడో మనసు అడుగు నుండి వస్తున్నట్టున్నాయి. తన కోసం ఒకరు అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆకలికి తట్టుకుని వర్షంలో తడిచి తన కోసం, కేవలం తన కోసం తనని చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఆ ఆలోచన ఆమె కదిలించింది. భగవంతుడా, ఏం చేయాలి ఈ పిచ్చివాడిని? ఏముంది నాలో? ఎందుకింత ప్రేమ నా మీద? ఆమె ఆలోచనల్ని కదిలిస్తూ మళ్ళీ అతను మాట్లాడాడు. అదిగో అప్పుడే మీ నీడ కనిపించింది. హ్యాపీగా అక్కడి నుంచి బయలుదేరడానికి అరుగు మీద నుంచి కాలు కింద పెట్టాను. కానీ కాలు పడింది నేల మీద కాదు, డ్రైనేజీ కాలువలో. తరువాత ఆతృతగా బాధగా అంది. అలా కాలు స్లిప్ అయి పడిపోయాను. మోకాలు చిప్ప గీక్కుపోయింది. నొప్పి పోవటానికి ఏమైనా మందేశావా? ఇంటికెళ్ళాక బాగా నొప్పిగా అనిపించింది. అయినా నా దగ్గర మంత్రం ఉంది కదా, మీ పేరు. అలా స్మరించుకుంటూ నిద్రలోకి జారిపోయాను. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. గుండెనెవరో లాగేస్తున్నట్టు బాధ. ఇంకొక్క క్షణం అక్కడ ఉండలేక వెంటనే పైకి లేచి, ఇక్కడే ఉండు, కదిలావంటే చంపేస్తాను, నేను వచ్చేంత వరకు కదలవద్దు అని చెప్పి వెంటనే బావి నుండి పైకి వచ్చి పరిగెత్తుతున్నట్టే వేగంగా నడిచినట్లు ఇంటికి వెళ్ళి కావలసినవి తీసుకుని ఎంత వేగంగా వెళ్ళిందో అంతే వేగంగా వచ్చింది. అతని ఎదురుగా కూర్చుని ఆయాసపడుతుంది. అతను ఆమె వైపు విచిత్రంగా చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళారు? ఎందుకింత ఆయాసపడుతున్నారు? నెమ్మదిగా రావచ్చు కదా, కొంపలే మునిగిపోవు. నిన్న రాత్రి వర్షం పడింది. రోడ్డంతా బురదగా ఉంటుంది. పడితే ఏమైనా ఉందా? మీకేమన్నా అయితే? ఆ మాటకు అతని వైపు చివాల్న చూసింది. ఈ మాట నువ్వంటున్నావా అన్నట్టు ఉంది దాని అర్థం. అతను ఏమీ మాట్లాడకుండా దానిలోని అర్థాన్ని గ్రహించి ఆమె చేసేది చూస్తూ కూర్చున్నాడు. తన చేతిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి నీట్గా గాయానికి కట్టుకట్టింది. నొప్పి తగ్గడానికి కావలసిన టాబ్లెట్స్ చేతిలో పెట్టింది. ఇంటి నుండి తెచ్చిన టిఫిన్ బాక్స్ అతని ముందర పెట్టింది. ఓపెన్ చేయి అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది. బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. వేడివేడిగా పెసరెట్టు ఉప్మా కనబడింది. అతనికి చాలా ఆనందంగా అనిపించింది. మీకెలా తెలుసు నాకిదంటే ఇష్టం? అసలు చాలా ఇష్టం అండి బాబు. కానీ తినడానికి ఎప్పుడూ కుదరలేదు. ముందు తిను అన్నట్టు చూసింది. కంటి చూపుతో చంపుతాను అంటే అర్థం కాలేదు. చూపులతో చంపడం ఏంటి అనుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నిజమనిపిస్తుంది. అతను అలా మాట్లాడుతూనే ఉంటాడు అని పెసరట్టు తుంచి అతని నోటికి అందించింది. అతను అలా చూస్తుండిపోయాడు. కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. ఏమైంది? కారంగా ఉందా? పచ్చిమిర్చి ఎక్కువైందా అని కంగారుగా అడిగింది. తన పైట కొంగుతో అతని కళ్ళు తుడవబోయింది. వెంటనే ఆమె చేతిని పట్టుకుని, వద్దు, వీటిని రానివ్వండి. చాలా సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిన కన్నీళ్లు. చిన్నప్పుడు అమ్మ తినిపించడం ఎప్పుడూ చూడలేదు. అసలు నాకు ఆ జ్ఞాపకం కూడా లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరూ ఇలా నోటిలో పెట్టలేదు. నా జీవితంలో నాకు తినిపించిన మొట్టమొదటి వ్యక్తి మీరే. చివరి వ్యక్తి కూడా మీరే కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే ఇంకా ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఇస్తాను. అది కూడా మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే. ఆద్యకి అర్థం కాలేదు. ఇంకో ఇద్దరు ఎవరు అని అడిగింది ఆత్రంగా. కబీర్ నవ్వుతూ నవ్వుతూ మన పాప, బాబు అన్నాడు.
అతని ప్రేమకు ఎలా సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకో, నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి పైకి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి కిందికి వచ్చి అతను అలాగే చూస్తున్నాడు. 2 చేతులతో అతని చెంపలను పట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ, ఇది కోరికతోనో కామంతోనో ప్రేమతోనో పెట్టడం లేదు. నీ మీద నాకు ఉన్న గౌరవానికి, నీ ఫీలింగ్స్ మీద ఉన్న గౌరవానికి. నువ్వు ఇటువంటి పనులు చేస్తే నాకు చాలా కష్టంగా ఉంటుంది నిన్ను ఇలా చూడటం. నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు, అది నా కోసమైనా సరే అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని వేగంగా వెళ్ళిపోయింది. ఆద్య పెదవులు నుదుటిని తాకగానే కబీర్ ఒళ్ళు జల్లుమంది. ఏదో తెలియని పరవశం అల్లుకుంది. విశ్వంలోని ఆనందం తన గుప్పెట్లో ఉన్నట్లు. ఆమె చుట్టూ చేతులు వేయబోయి బలవంతంగా ఆపుకున్నాడు. జీవితానికి తొలి ముద్దు అది. తన ప్రేయసి, తన సర్వస్వం, తన అనురాగ దేవత పెట్టిన తొలి ముద్దు. ఆమె స్పర్శ దొరికితే చాలు, జన్మ ధన్యం అనుకున్నాడు. అటువంటిది తన నుదుటి మీద ముద్దు పెట్టింది. వర్షించే మేఘమై నన్ను తడిపి, చల్లదనపు చిరుగాలిగా చేరి, ప్రేమ భావాన్ని పరిచయం చేసి, చీల్చుకుంటున్న కిరణాల మధ్య నన్నొక కాంతి బొట్టుగా చేసి, ఉద్భవించిన ఆశలను అన్నింటినీ నాలో రగిలించి, ప్రేమగా దగ్గరికి తీసుకుని, ప్రశాంతమైన నీ ఆలోచనతో నా నుదుటికి జీవితపు రంగులు అద్ది ఆశల హరివిల్లు పూయించావు. ఇంకా కళ్ళు మూసుకునే ఆ అనుభూతిని తనలో నింపుకుంటున్నాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆద్య కంగు తిన్నాడు. మీరు వెళ్ళిపోయారు కదా, నీ ఫీలింగ్ చూద్దామని వచ్చాను. ఇది మోసం అని చిన్నపిల్లాడిలా అన్నాడు. ఆమె నవ్వి, నీతో ఓ విషయం చెబుతామని వచ్చాను, ఇందాక మర్చిపోయాను. వస్తే తమరు ఊహలో తెలుతున్నారు. అయినా నేను అన్నాను కదా, ప్రేమతోనో కోరికతో ఇష్టంతోనో స్నేహంతోనో ముద్దు పెట్టలేదు. కేవలం నీ మీద ఉన్న గౌరవానికి పెట్టాను, అర్థమైందా అంది. తప్పు చేసి దొరికిపోయిన వాడిలా తలదించుకున్నాడు. పర్వాలేదు, ఇలా చూడు అంది. అది సారీ అన్నాడు. ఎందుకు? ఏమీ లేదు. అన్నట్టు నువ్వు ఊహించినట్టే జరిగింది. నీ మాల్ కాస్త వేరేగా రూపాంతరం చెందింది అంది. అంటే అతనికి సరిగా అర్థం కాలేదు. నీ మాల్ని అసిస్టెంట్లు లూటీ చేసేశారు. మొత్తం హుష్ కాకి అయిపోయింది. అయినా నీ వెర్రిగాని ఓ వివాహిత స్త్రీ కోసం అలా వచ్చేయడమేనా? ఇప్పుడైనా తెలిసిందా ఎంత తప్పు చేశావో? నాకు బాధేమీ లేదు. మిమ్మల్ని క్షణం చూడడానికి 6 లక్ష పోగొట్టుకోవడానికైనా సిద్ధమే. అన్నింటికీ ప్రిపేర్ అయి వచ్చిన వాణ్ణి 8 కోట్ల రూపాయలు పోయాయన్న బాధేం లేదా? కోపంగా అడిగింది. లేదు, అతను స్పష్టంగా చెప్పాడు. ఎందుకని? డబ్బు విలువ తెలిసిన వాణ్ణి కనుక. ఆ సమాధానం ఆమెకు చిత్రంగా అనిపించింది. ఆ డబ్బును తిరిగి సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? కష్టపడి ఆ డబ్బు సంపాదించాను. సరేలే, ఏదో భూమి కొని అలా పెరిగిపోయావు. కానీ అదే ఇలాంటి పల్లెటూరులో అయితే సొమ్ము సంపాదించడానికి నీ జీవితకాలం సరిపోదు. అలా అనకండి. నాకు నచ్చిన సూక్తి మీకు తెలుసుగా, ఎఫర్ట్ నెవర్ ఫెయిల్. ఇక్కడైనా అనుకుంటే అంత డబ్బు సంపాదించగలను. అలా కోతలు కోయకు. ఇక్కడ 1 రూపాయి మిగిల్చాలంటే ఎంత కష్టమో ఏ రైతుని అడిగినా చెబుతాడు. ఇది పల్లెటూరు, నీ సిటీ తెలివి ఇక్కడ కుదరదు. నిజమే, నేను దాన్ని కాదనను. కానీ లక్ష్యం బలంగా ఉన్నప్పుడు ఆ మనిషి ఎక్కడ ఉన్నా దాన్ని సంపాదించగలడు. అయితే ఇక్కడ అంత డబ్బు సంపాదించగలవా? మిమ్మల్ని చూశాక నాకు అలాంటి తిక్క తిక్క వ్యామోహాలు పోయాయి. కానీ మీరు చెప్పారు కాబట్టి మీకోసం సంపాదిస్తాను. అయితే నెల రోజులకు 10 లక్షల రూపాయలు సంపాదించగలవా? అది న్యాయంగా. అలాగే ఒప్పుకున్నాడతను ధీమాగా. అయితే ఓ కండిషన్ చెప్పండి. నువ్వు నిజాయితీగా డబ్బు సంపాదించలేకపోయావో నువ్వు ఈ ఊరు వదిలి తిరిగి సిటీకి వెళ్ళిపోవాలి. నా వెంట పడకూడదు. ఇది పందెం అన్నమాట. సరే, మరి నేను గెలిస్తేనో? నీ ఇష్టం. నువ్వు ఏం కోరితే అది చేస్తాను. బాగా ఆలోచించుకొని చెప్పండి. చెప్పాను కదా, నువ్వేం చెప్పినా చేస్తాను. అయితే ఓకే. అతను ఇక ఏమీ పని లేదన్నట్టు లేచి వెళ్ళిపోయాడు. పల్లెటూరులో నెలకి 10 లక్షలు, అది నెలకి జరిగే పనేనా? బహుశా ఇదే చివరిసారేమో ఇతన్ని చూడడం అనుకుంది ఆమె మనసులో. అప్పటికి కరెంట్ రావడంతో అతను మోటార్ వేసి పొలంలోకి వెళ్ళిపోయాడు. ఆమె మరో 5 నిమిషాలకి ఇంటికి బయలుదేరింది. గట్టు మీద నడుస్తుంటే దూరంగా అతను కనిపించాడు. నీళ్లు కడుతుండడం చూసి ఆశ్చర్యపోయింది. అతను చాలా తాపీగా ఉన్నాడు. అయితే అతను ఏం తాపీగా నీళ్లు కట్టడం లేదు. యాంత్రికంగా చేతులు నీళ్లు కడుతున్నాయి, కానీ మనసు మాత్రం 10 లక్షల రూపాయలు చుట్టే తిరుగుతోంది.
ఈ పల్లెటూరులో అది నెల రోజులలో 10 లక్షల రూపాయలు సంపాదించడం ఎలా? నీళ్లు పారేటప్పటికి సాయంకాలం 7 గంటలైంది. ఇంటికొచ్చాడు కానీ దేని మీద ధ్యాస పోవడం లేదు. దేవాలయం దగ్గర ఓ 10 నిమిషాల పాటు కూర్చుని తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఏదో తిన్నాడనిపించి లేచాడు. 8 గంటలకల్లా తనకు కావలసింది పట్టుకుని పొలానికి చేరాడు. కళ్ళు మూసినా తెరిచినా 10 లక్షల రూపాయలే కనపడుతున్నాయి. తన జేబులో చిల్లి గవ్వలేదు. తన దగ్గర ఉన్న మిగిలిన డబ్బుతో బట్టలు కొనుక్కున్నాడు. ఒప్పందం ప్రకారం పెద్దిరెడ్డి తిండి పెట్టి ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. జీతం ఏమీ ఇవ్వడు కాబట్టి మిగిల్చుకున్నది ఏమీ లేదు. తమ గతంలో లాగా వ్యాపారం చేసినా నెల రోజులలో 10 లక్షల రూపాయలు రావు. ఇప్పుడు ఏమిటి చేయడం? తను ఈ నెల రోజులలో ఆ డబ్బు సంపాదించకపోతే 31వ రోజు తను ఊరొదిలి పెట్టాలి. కానీ ఆమెను చూడకుండా ఎలా బతకడం? పైన ఆకాశం నుండి చందమామ వెన్న ముద్దలా కనిపిస్తోంది. గాలి ఆ టెన్షన్ తగ్గించడానికా అన్నట్టు చల్లగా తగులుతోంది. షెడ్ పక్కన నైట్ క్వీన్ పరిమళం గాలితో కలిసి హాయిగా అతని ముక్కుపూటల వరకు పాకుతోంది. అతను పక్కకి తిరిగి పడుకున్నాడు. దూరంగా ఉన్న ఆద్య డైరీ ఫామ్ మీద అతని దృష్టి పడింది. గోడ పక్కనున్న పశువుల దానా మీద అతని చూపు పడింది. ఉలవలు, శనగపిండి, సజ్జలు మూటలుగా కట్టి అక్కడ స్టాక్ చేశారు. రోజు వాటిని దించి ఆవులకు పెడతారు. ఆ బస్తాలను అలా చూస్తున్న అతనికి ఫ్లాష్ లాగా ఓ ఐడియా తట్టింది. అతను టక్కున లేచి కూర్చున్నాడు. తనను తనే అభినందించుకున్నాడు. నిజానికి అతనికి వచ్చిన ఐడియా చాలా చిన్నది. అది వర్కౌట్ అవుతుందో కాదో కూడా తెలియదు. కానీ చుట్టూ గాఢాంధకరం అలుముకున్నప్పుడు చిన్న వెలుగుకే మనం పొంగిపోయినట్టు అతను ఎగ్జైట్ అవుతున్నాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు. స్ప్రింగ్లా పైకి లేచి పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన వీధి అరుగు మీద కూర్చుని ఎవరితోనో గొడవ పడుతున్నాడు. విషయం ఏమిటి అని పక్క వాళ్ళని అడిగాడు. పక్కన ఉన్న వాళ్ళు ఆయనకు ఇవ్వాల్సిన డబ్బుని ఎవరో ఇవ్వకుండా ఊరి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఎంత? 10 లక్షలు. 10 లక్షలా? అవును. ఈ పెద్ద మనిషి నమ్మి నోటు కూడా రాసుకోకుండా ఇచ్చాడు. వాడేమో చక్కగా మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు గొడవ అన్నాడు. ఉన్న ఒక్క ఆశ కూడా పోయినట్టు అనిపించింది. ఎందుకో మాట్లాడకుండా మళ్ళీ తిరిగి వచ్చేశాడు. రాత్రంతా నిద్రలేదు. తెల్లారాక భారమైన కళ్ళతో పొలంలోకి వచ్చాడు. మన కబీర్ 10 లక్షలు ఎలా సంపాదిస్తాడో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇనలా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.